హాయ్ అందరికీ ఈరోజు నేను శనగపప్పు బీరకాయ కర్రీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది మా నానమ్మ టైం నుంచి వస్తున్న కూర అనమాట. అందరికీ తెలిసి ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేస్తాను. కూరకు కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 2 బిర్యానీ ఆకులు. అలానే ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ పచ్చి శనగపప్పుని 3 సార్లు కడిగి చక్కగా నానబెట్టుకున్నానండి 3 గంటల సేపు. అలానే 1 కిలో బీరకాయలని, లేతగా ఉండే బీరకాయలను తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుందండి. కూర కూడా ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 బిర్యానీ ఆకులు, 8 వరకు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ స్ట్రైన్ చేసి ఇందులో వేసుకోవాలి. వాటర్ అంతా ఇంకినంత వరకు ఫ్రై చేసుకున్నాక కొబ్బరి తురుము కూడా వేసేసి ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని కడిగి ఇందులో యాడ్ చేసుకోవాలండి. బీరకాయ ముక్కలు చక్కగా మగ్గాలి కాబట్టి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే బీరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గి కూర దగ్గరికి అవుతుంది. కూర టేస్టీగా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వరకు వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 4 టీ స్పూన్ల వరకు నేను ఇందులో కారం వేసానండి. కొద్దిగా స్పైసీగా ఉంటేనే కూర బాగుంటుందన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసాక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేయాలండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యే వరకు 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కూర ములిగేంత వరకు వాటర్ వేసేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు కూరని ఉడికించుకున్నారంటే మనకి బీరకాయ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుందండి. అయితే ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ కట్టేసామంటే కూర కాస్త చల్లారేక చక్కగా దగ్గర పడి టేస్ట్ బాగుంటుందన్నమాట. అన్నంలో కలుపుకొని తినడానికి సూపర్గా ఉంటుంది. అలానే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా వచ్చే ఈ కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.